అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. చేవెళ్ళ టు వికారాబాద్ పోయేటటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు పైన ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది. పొద్దున్నే లేచి ఫోన్ చూస్తే దాదాపు బస్సులో 72 మంది ఉన్నారు. ఆ బస్సు పైకి లారీ వచ్చింది. లారీ మొత్తం బస్సు పైన ఒరిగింది. సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. నా వెనకాలనే బస్సు ఉన్నది. ఆ బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది బస్సుకు సంబంధించి. ఒకసారి బస్సు కూడా విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేయి. ఎక్కడ ఏం లేదు బస్సులో, ఏం మిగలలేదు బస్సులో. సో మ్యాక్సిమం అటు సైడ్ పడ్డది మొత్తం లారీ అంతా కూడా. టిప్పర్ అన్నమాట, టిప్పర్ అటు సైడ్ పడ్డది. డ్రైవర్ సీట్ దిక్కు, డ్రైవర్ స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి. డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్గా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ జరిగినటువంటి అంశం. సో మొత్తం లోపల కంకర మొత్తం నిండిపోయినటువంటి సిచ్యువేషన్, కంకరే ఉంది మొత్తం కంప్లీట్గా లోపలంతా కూడా. సో ఒక్కసారి వెనుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేయి. ఈ సీట్లు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఈ సినారియో అంతా కూడా కంకర మొత్తం కూడా బస్సులోనే ఉన్నది. అంటే ఆ లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా దీంట్లో పడిపోయింది. దాదాపు ఆ లారీలో 30 టన్నుల కంకర ఉండాలా. ఒక లారీలో 30 టన్నుల కంకర ఉండాలా. దాదాపు 60 నుండి 70 టన్నుల కంకరను లోడ్ చేసి తీసుకొచ్చినారట. ఏదో ఆ టిప్పర్లో ఉండాల్సినటువంటి కంకర కంటే ఎక్కువ కంకర ఆ టిప్పర్లో ఉన్నది. తర్వాత లారీకి ఏదో ఫిట్నెస్ లేదు, ఏదేదో రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రైట్, ఈ బస్సులో దాదాపు ఒక 55 మంది కూర్చునేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బస్సు. సుమారు ఒక 50 to 55 కూర్చోవాలా. కానీ దీంట్లో 72 మంది ఉన్నారు. అంటే కూర్చున్నటువంటి వాళ్ళకంటే నిల్చున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. దాదాపు 20-30 మంది నిల్చున్నారు. సో ఇక్కడ కూడా ఈ బస్సులో కూడా లోడ్ ఎక్కువైపోయింది. లోడ్ ఎక్కువైపోయేసరికి కూడా బస్సులో కంట్రోల్ తప్పిపోయింది. తర్వాత ఇంకో అంశం ఏంటంటే, ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ బస్సు డ్రైవరు పర్మనెంట్ ఎంప్లాయీ కాదట. అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఆయన కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ అట. ఆ కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఆయన నైట్ డ్యూటీ చేసిండు, పొద్దుగాల కూడా వచ్చిండు. పొద్దుగాల కూడా వచ్చేసరికి మరి ఏమన్నా నిద్ర మబ్బుల్లో ఏం సంథింగ్ జరిగింది. డైరెక్ట్ లారీ మీదికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి విజువల్స్ ను చూపి. ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలా దారుణమైనటువంటి సినారియో కనబడతా ఉంది బస్సుకు సంబంధించి. ఈ గ్లాసులు అన్నీ కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. అయితే పొద్దున ఏంటంటే దీంట్లోకి వెళ్ళి జనాలను తీయడానికి కొంత ఇబ్బంది అయింది. జనాలను తీయడానికి ఇబ్బంది అయినటువంటి నేపథ్యంలో ఒక జేసీబీని పట్టుకొచ్చి ఇక్కడ చూపి ఒకసారి. జేసీబీని పట్టుకొచ్చి ఇక్కడ జేసీబీకి సంబంధించినటువంటి తొండం పెట్టి బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. జేసీబీకి సంబంధించిన తొండం పట్టుకొచ్చి. ఇదంతా సినారియో మార్నింగ్ జరిగినటువంటి అంశం. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఈ ఘటన చూసినాం. ఈ ఘటన మనకు కనబడ్డది పొద్దున్నే లేవగానే. తర్వాత వెనకాల టైరు, అంటే ఇవన్నీ కూడా కొన్ని బ్లాస్ట్ అయిపోయినాయి అంట టైర్లు. ఇక్కడ ఈ గ్లాసు కూడా వాళ్ళు బద్దలు కొట్టినటువంటి, పబ్లిక్ బద్దలు కొట్టినటువంటి గ్లాసులు. తర్వాత ఇంకోటి నార్మల్గా లోపల ఉన్నటువంటి జనాలు ఎట్లా బయటపడ్డారు అనేది మనం మాట్లాడుకుంటే, ఈ బస్సు వెనకాలనే పోలీస్ అధికారులు ఎవరో బెటాలియన్కి సంబంధించినటువంటి ఒక వెహికల్ వస్తుందట. ఆ బెటాలియన్ వెహికల్ వీళ్ళని చూసేసరికి ఇమీడియట్లీ వచ్చి కొంతమందిని బయటికి లాగేటటువంటి కార్యక్రమం చేసినారు. సుమారు ఒక 50 మంది బతికి బయటపడ్డారు. ఇంకా సుమారు 5-6 మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందనేది వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ బస్సు ఏదైతుందో ఈ బస్సులో మ్యాక్సిమం 55 మంది కూర్చోవాలి. కానీ 72 మంది కూర్చున్నారు. మరి అది అత్యుత్సాహమే కదా. గట్ల ఎట్లా కూర్చుంటారు? అట్లా కూర్చోవడానికి లేదు కదా. మరి అన్నీ ఎవరు అడగాల? అవన్నీ ఎవరు చెప్పాలా? ఈ ప్రమాదం జరగడంలో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హస్తం కూడా ఉన్నది. అంతమంది ఎట్లా కూర్చుంటారు? తర్వాత నేను వస్తున్నా రోడ్డు మీద నుండి, హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు చూస్తుంటే చాలా దారుణము. గింత ఉన్నది రోడ్డు. మళ్ళీ వికారాబాద్ హైవే, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ రోడ్డు ఇది. మరి ఆ రోడ్డులో ఇంతే ఉంటుందా జనాలు? అంటే ఇంతే ఉంటుందా రోడ్డు? ఇంతే పోవాలన్నా? మళ్ళీ ఆ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉన్నది. అన్న చెప్తాడు మొత్తం తీర్చిదిద్దాం, భూకంపం బద్దలు కొట్టినామని చెప్పి రేవంత్ అన్న మాట్లాడతాడు. నీ రోడ్డును ఫస్ట్ చక్కగా చేయి, నీ రోడ్డును మొత్తం సెట్ చేసే ప్రయత్నం చేయి ఫస్ట్. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఒకసారి చూపి విజువల్స్ కూడా, చిన్న విజువల్స్ కూడా నువ్వు చూపించే కార్యక్రమం చేయి. ఇదంతా కూడా లోపల ఆ సిచ్యువేషన్. అటు సైడ్ అయితే ఏం లేదండి. ఆ రైట్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్గా టిప్పర్ వచ్చి రైట్ సైడ్ పడిపోయింది. ఇక్కడ ఒకసారి డోర్ చూపించే ప్రయత్నం చేయి. ఆ రైట్ సైడ్ మొత్తం కూడా అటు సైడే పడిపోయింది అనమాట. ఆ రైట్ సైడే మొత్తం టిప్పర్ పడిపోయింది. పడిపోయేటటువంటి నేపథ్యంలో ఆ టిప్పర్ లోపల ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సు లోపలికి వచ్చేసింది. బస్సు లోపలికి వచ్చేసరికి ఆ కంకర కింద జనాలు మొత్తం చితికిపోయినారు.
ఆ కంకర కింద జనాలు మొత్తం అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. కంకర ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుంది కదా, హెవీ వెయిట్ ఉండేసరికి జనాలు కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి. వెనకాల సీట్లు కూడా చూడొచ్చు, వెనకాల సీట్ అటు సైడ్ జేసీబీలను పెట్టి పబ్లిక్ని తీసేటటువంటి కార్యక్రమం చేసి గ్లాస్ అన్ని కూడా ఇక్కడ మాత్రం జేసీబీని పెట్టి కరెక్ట్ ఈ సినారియోలో జేసీబీని పెట్టి మరి పబ్లిక్ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇదంతా సినారియో మీరు చూడొచ్చు. ఇది తాండూరుకి సంబంధించినటువంటి బస్సు, అదే డిపోకి సంబంధించినటువంటి బస్సు. హైదరాబాద్ టు తాండూరు టు హైదరాబాద్ పోయేటటువంటి బస్సు. ఇది ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి సంఘటన ఇది. సో ఇక్కడ ఇదంతా కూడా మీరు చూడవచ్చు. నార్మల్గా ఆ డ్రైవింగ్ సీట్ దగ్గరనే ఎగ్జాక్ట్లీ డ్రైవింగ్ సీటుకు వెనకాల భాగంలో 2-3 సీట్ల భాగంలోనే పడింది ఆ టిప్పరు. ఆ టిప్పరు పడగానే మొత్తం కంప్లీట్ కంకర్ అంతా కూడా ఆ బస్సులోకి వచ్చేసింది. నేను అడుగుతున్న పాయింట్ ఏంది, ఫస్ట్ ఆ టిప్పర్లో 30 టన్నులకు సంబంధించినటువంటి కంకర్ ఉండాలి. కానీ ఆ టన్నులోడు ఏం చేసిన 70 టన్నులకు సంబంధించినటువంటి కంకర తీసుకొచ్చినట్ట. నాకు ఎట్లా తీసుకొస్తారు? మరి ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతుందా? అధికారులకు తెలివి లేదా? అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇష్టానుసారంగా కంకర తీసుకుపోతుంది, ఇష్టానుసారంగా వెహికల్స్ నడుపుతుంటే ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారండి. వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఇంతమంది ఎట్లా ఎక్కుతారు? కండక్టర్ డ్రైవర్ వద్దని చెప్తే జనాలు ఏమైనా ఎక్కుతారా? ఇంకా ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మహిళలకు సంబంధించినటువంటి అంశం ఎక్కువైపోయింది. ఇష్టానుసారంగా వాళ్ళు నిల్చున్న ప్రయత్నం చేస్తున్నారు, చెప్తే కూడా వినట్లేదు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి గవర్నమెంట్ పైన ఉండదు ఇదంతా అంశం కూడా. ఒకసారి వెనకాల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెనకాల కూడా వచ్చేటటువంటి కార్యక్రమం చేయి. సో పొద్దున ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఈ బస్సు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చినారట. వచ్చిరు కాబట్టి కొంత బతికి బయటపడేటటువంటి కార్యక్రమం చేసారు. సో ఇదే స్పాట్, ఇదే సినారియో. దాదాపు ఆ లారీ అది ఏదైతే ఆ టిప్పర్ ఉందో ఆ టిప్పర్ బస్సు మీదకి వచ్చేసరికి 50 మీటర్లు ఆ టిప్పర్ బస్సును లాక్కుంటూ పోయిందట. 50 మీటర్లు ఆ టిప్పర్ బస్సును లాక్కుంటూ వెనక్కి పోయిందట. అంటే 50 మీటర్స్ కంప్లీట్గా గుంజుకుంటూ పోయింది. అంటే జస్ట్ ఆ టిప్పర్ పడిన తర్వాత ఆల్మోస్ట్ లోపల కూర్చున్నటువంటి దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమందికి స్కల్ ఫ్రాక్చర్ అయింది, కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయినాయి, కొంతమంది రకరకాల ఇబ్బందులతో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా 2-3 ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. బస్సుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక్క నిమిషం మనం బస్సుని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఇక్కడున్న బస్సు డ్రైవర్ ఇక్కడి నుంచి హిట్ చేయడం జరిగింది. ఇక్కడ హిట్ చేసిన తర్వాత ఇక్కడి వరకు కూడా ఉన్న జనాలందరూ కూడా స్పాట్లోనే మృతి చెందినట్టుగా మనకు తెలుస్తున్నది. ఏదైతే ఆ టిప్పర్ లారీకి సంబంధించిన ఆ కంకర పడడంతో ఇంకా కూడా బతికే అసలు అవకాశమే లేకుండా అయిపోయింది. ఇంతమంది స్పాట్లోనే చనిపోయారు. ఇదంతా మనం గమనించుకోవచ్చు. ఇక్కడ దాకా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విధంగా మొత్తం బస్సు అంతా రక్తసిక్తం అయిపోయింది. చాలా ఘోరంగా హృదయ విదారకంగా ఉండే ఈ సీన్స్ అని కూడా మనం చూసినట్టయితే అత్యంత ఘోరమైన పరిస్థితి. ఈ బస్సు మొత్తం కూడా ఏం లేకుండా అయిపోయింది. అంటే ఇటు సైడ్కి సంబంధించింది అక్కడ ఉన్న స్థానికుల్ని కాపాడడానికి ఇదే బస్సులో ఉదయం అరణ్య రోదనలు చేస్తూ జనాలు మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఒక బాధతో జనాలు కూడా అందరూ ఇబ్బంది పడ్డ పరిస్థితిని కూడా మనం చూడుకోవచ్చు. కానీ ఈ బస్సుకు సంబంధించిన విజువల్స్ అన్నిటి కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. చూసే ప్రయత్నం చేద్దాం. అధికారులతో మాట్లాడితే సిపి గారు వచ్చారు. సిపి గారు ఈ ఘటనని అడ్రస్ చేసి మాట్లాడినాడు. మేము మాట్లాడడానికి లేదని చెప్పి ఇక్కడే ఉన్న ఏసీపీ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడే ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం సహకరించడం లేదు. చూసినట్టయితే టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ కానీ ఆర్టీసీ బస్కు సంబంధించిన డ్రైవర్ కానీ స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. దాదాపు ఇక్కడ డీజిల్ ట్యాంక్ కూడా మనం గమనించవచ్చు. ఇన్ కేసు డీజిల్ ట్యాంక్ లీక్ అయిన విజువల్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి దగ్గర నుంచి ఈ డీజిల్ ట్యాంక్ ఫెయిల్ అయిపోయిన విజువల్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ డీజిల్ ట్యాంక్ ఇట్లా లీక్ అయింది. దాదాపు టిప్పర్లలో మినిమం 50 లీటర్ నుంచి 100 లీటర్ల డీజిల్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ డీజిల్ ఇట్లా బ్లాస్ట్ అయినట్టు ఉంటే, ఆర్టీసీ బస్సు సంబంధించిన డీజిల్ ఇట్లా బ్లాస్ట్ అయినట్టు ఉంటే ఇవాళ కూడా మరో కర్నూలుకు సంబంధించిన ఘటనగా మారేది. దాదాపు 60-70 మంది ఎక్కడెక్కడ సజీవ దానం అయిపోయేటోళ్ళు. బ్లాస్ట్ ఇట్లా అయినట్టుంటే ఆ నష్టం అనేది మన ఊహకు కూడా అందకపోతుండే. మరి ఇక్కడ మనం ఈ బస్సును కూడా అంటే ఈ లారీని కూడా చూడొచ్చు. ఇట్లాంటి ఒకసారి మన లారీని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్. ఇది దాదాపు 20 మంది అధికారికంగా మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు వికారాబాద్కు సంబంధించిన అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ లారీ ఈ విధంగా కొట్టుడు మొత్తం తుక్కు అయిపోయింది ఎక్కడదక్కడ. అంటే మనం కూడా స్థానికుల కథనం ప్రకారం కూడా స్థానికులు కూడా చెప్పారని వింటే కూడా మనకు భయం అవుతుంది. అంత స్పీడ్ లో ఉన్నది ఈ టిప్పర్ లారీ ఏదైతుందో. హాఫ్ ఆఫ్ ది లారీ మొత్తం డ్రైవర్ స్పాట్ లో చనిపోవడం, డీజిల్ ట్యాంక్ లీక్ కావడం, దాదాపు 20 మంది చనిపోయారు. అంటే
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ రోడ్డుని వెడల్పు చేయకపోవడం గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ పార్టీ ఏమో ఎన్జిటి మీద వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని చూస్తే రోడ్ ఎక్స్టెన్షన్ లో ఇంతకుముందుకి ఇక్కడ ఎన్జిటి పార్టీకి అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెట్లను తొలగించడానికి అనుమతులు ఇస్తలేదు. అంటే కాళేశ్వరానికి కూడా ఎన్జిటి అనుమతులు లేదు. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే అనుమతులు తీసుకొస్తుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అనుమతులు తీసుకురాలేదు. కాళేశ్వరాన్ని కూడా ఆపేసింది. ఇప్పుడు మూసీ ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో కూడా ఎన్జిటి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. కానీ అక్కడనేమో అభిషేక్ మను సింఘ్ లాంటి ప్రధానమైన న్యాయవాదులను పెట్టి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉన్న కేసులలోనేమో ఆర్డర్లు తెచ్చుకుంటుంది. ఇవాళ స్పీకర్ సంబంధించిన విషయంలో అభిషేక్ మను సింఘ్వి, ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో అభిషేక్ మను సింఘ్వి లాంటి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను పెట్టి పైరవీలు చేసి ప్రభుత్వానికి అవసరం ఉన్న అనుమతులేమో తెచ్చుకుంటుంది. పేద ప్రజలు నడిచేది లేకపోతే పేద ప్రజలు జీబులలో కానీ ఈ రోడ్లను కానీ ఎక్స్టెన్షన్ చేయదు. ఎందుకంటే జనాలు 20 మంది కాకపోతే 60 మంది వస్తే ముఖ్యమంత్రికి ఏమైనా అవుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీకి సంబంధించిన కొండ విశ్వేశ్వరరెడ్డికి ఏమైనా లాస్ అవుతుందా? జనాలే చచ్చిరు కదా అనే ఒక నిర్లక్ష్య ధోరణి అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ లారీని చూసే ప్రయత్నం చేసాం, అక్కడ బస్సును చూసే ప్రయత్నం చేసాం. దాదాపు కూడా ఎక్కడైతే పోస్ట్ మార్టం జరుగుతుందో ఇక్కడే ఉన్న ఎవరైతే ఈ మొత్తం విషయాన్ని కవర్ చేస్తున్న పోలీస్ అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి చేర్ల హాస్పిటల్ నుంచి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. 20 మంది చచ్చిపోవడం జరిగింది తిరుపతి గారు, మీరు ఏం చెప్తారు? ఇదే లారీ నేను పొద్దున్న నుండి దీనిపైన చూస్తే దీంట్లో 30 టన్నులు కంకర పడుతుంది. 30 టన్నులు ఉండాలి, 70 టన్నులు వేసినట్టు దీంట్లో కంకర. మరి ఏం చేస్తున్నారు ఆర్టీఓ అధికారులు? 30 టన్నులు ఉండాల్సినటువంటి కంకరు 70 టన్నులు ఎట్లుండాలా? 70 టన్నులు ఏ విధంగా ఉండాలా? ఎందుకుంటుంది అట్లా? సో ఇంకోటి వెనకాల ఇది టైర్లు కూడా పేలిపోయినాయి అట కరెక్ట్ ఆ టైంలోనే. తర్వాత ఈ మొత్తం కూడా బస్సు మీదకి వచ్చేసింది కంప్లీట్ ఈ సంబంధించినటువంటి ఈ లారంతా. సో ఇది పెద్ద ప్రమాదానికి దారి తీసింది. ఫస్ట్ ఇది పగిలిపోయేసరికి దాదాపు ఒక 50-60 మీటర్లు ఆ బస్సును లాక్కుంటూ ముందుకు పోయిందట. సో ఇదే టిప్పర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ ఇదోటి ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్. సో చాలా దారుణమైనటువంటి సంఘటన. సో స్పాట్లో డ్రైవర్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి.